మీడియా మిత్రులందరూ నమస్కారం. నవంబర్ 29 దీక్షా దివస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో ఒక కీలకమైన రోజు. కేసీఆర్ గారు 2001 ఏప్రిల్ 27 నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు టీఆర్ఎస్ పార్టీని ప్రారంభిస్తే పరిస్థితులు పక్వానికి వచ్చినాయి. ఇక తాడోపేడో తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడు అని చెప్పి ప్రకటించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆమరణ దీక్షను కేసీఆర్ గారు ప్రారంభించిన రోజు నవంబర్ 29. నవంబర్ 29 నాడు ఏదైతే దీక్ష ప్రారంభించారో కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి పార్లమెంట్ ఇచ్చి ప్రకటన వస్తే తప్ప నేను దీక్ష విరమించను, నా ప్రాణాలైనా వదులుకుంటా తప్ప ఇక దీక్షను మాత్రం వదలను అని చెప్పి పట్టుబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రకటన డిసెంబర్ 9 నాడు వచ్చేటట్టు చేసి ప్రకటన వచ్చిన తర్వాతనే పార్లమెంట్లో ఆనాటి హోంమంత్రి ప్రకటించిన తర్వాతనే దీక్ష విరమించిన సంగతి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిపోయిన సంగతి మనకు తెలుసు. ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో ఇది కీలకమైన ఘట్టం. తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం ఈ భూమి పైన ఈ రోజుకుండే ప్రాధాన్యత తప్పకుండా ఉంటుంది. అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో, కేసీఆర్ జీవిత చరిత్రలో, టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో తప్పకుండా ఇది ఎప్పటికీ నిలిచిపోయే రోజు. కాబట్టి దీని ప్రాధాన్యతను తర్వాత తరాలకు కూడా తెలిసేటట్టుగా, తెలంగాణ ప్రజలకు కూడా ఎప్పుడు గుర్తుండేటట్టుగా ప్రతి సంవత్సరం నవంబర్ 29 నాడు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొనేలాగా దాని యొక్క ప్రాధాన్యతను అందరికీ చెప్పాలని చెప్పి మేము ఆ రోజు కార్యక్రమాన్ని దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు జిల్లా జనరల్ బాడీని నిర్వహించుకోవడం జరిగింది. దాని కార్యనిర్వాహక కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు ఎట్లా ప్రజలంత పెద్ద ఎత్తున తరలిరావాలని చెప్పి అన్ని గ్రామాలకు కూడా ప్రచారం చేయాలని చెప్పి సూర్యాపేట జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి కూడా తప్పకుండా ప్రజలు వచ్చేటట్లుగా చూసుకోవాలి, ప్రజల భాగస్వామ్యం ఉండేటట్లుగా చూసుకోవాలని చెప్పి ఈరోజు ఈ సన్నాహక సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో జిల్లా పార్టీ అధ్యక్షులు పడులింగయ్య గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య గారు, యువతృప్తి మాజీ శాసనసభ్యులు కిషోర్ కుమార్ గారు, అదేవిధంగా పార్టీ కోఆర్డినేటర్లు వెంకట నరసింహారెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి పైవి గారు, జడ్పీ చైర్మన్ మాజీ వీరేంద్రరావు గారు, ఇతర మండల పార్టీ నాయకులు, ముఖ్యులు, అన్ని మండలాల నుంచి వచ్చిన నాయకులు పాల్గొనడం జరిగింది. సో ఇవాళ ఈ కార్యక్రమం సంబంధించి ప్రజల్లో ఉత్సాహం ఉంది, కార్యకర్తల ఉత్సాహం ఉంది, పెద్ద ఎత్తున కూడా వసతి విజయవంతం చేస్తారు. ఒక రకంగా ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన ఏదైతుందో, రాష్ట్రాన్ని లూటీ చేసే పద్ధతుల్లో ఏదైతే చేస్తున్నాడో, ప్రభుత్వ భూముల్ని అడ్డగోలుగా అపనంగా తనకు ఇష్టమైన వాళ్ళకి కట్టబెడుతూ అన్ని నిబంధనలు అధిగమించి ఒక పెద్ద భూ కుంభకోణానికి పాల్పడుతున్నాడు. ఇది తప్పకుండా రేపు వచ్చే ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది విచారించదగ్గ కేసు అవుతుంది, ఇది క్రిమినల్ కేసు అవుతుంది. ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా బాధ్యులు అవుతారు, అందులో సందేహం లేదు. ఇద్దరు కూడా జైల్లో వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అంత బహిరంగంగానే చేస్తున్నారు. ఏ జగ్గు గుంపు లేకుండా ముందు డబ్బులు సంపాదిస్తే చాలు, తర్వాత ఏమన్నా కానీ అన్న పద్ధతుల్లో అన్ని నిబంధనలు కూడా తొందరగా చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగలే అటువంటి చరిత్రలో. వాస్తవానికి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైనా చేయదలుచుకుంటే వాళ్ళు భూములు, ప్రభుత్వ భూములు తీసుకున్నా లేదా ప్రైవేట్ భూములు అక్వైర్ చేసినా వాళ్ళు డెవలప్ చేస్తారు, వాళ్ళే ధర నిర్ణయించాలి, అమ్ముతారు తప్ప సబ్ రిజిస్టర్ వాల్యూకి ఎప్పుడు కూడా సంబంధం లేదు. ఇవాళ లేని నిబంధన తీసుకొచ్చి కొత్తగా సబ్ రిజిస్టర్ వాల్యూలో ఇంతే ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అదే ఒకవైపు సేమ్ ప్రభుత్వ భూమి, ఒకవైపు భోగాపేటలో ఇక్కడక్కడ వేలం పట్టేసి 100 కోట్లు వచ్చిన ఎకరానికి 179 కోట్లు వచ్చినాయని మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ₹1 కోట్లకి ఎట్లా ఇస్తారు? చాలా స్పష్టంగా కనబడుతుంది, చాలా నీకెడ్గా బహిరంగంగా నగ్నంగా కనబడుతుంది ఈ మోసం, ఈ ద్రోహం అనేది, ప్రజలాస్తిని దూసుకోవడం అనేది. ఇది తప్పకుండా శిక్షార్హమే, అందులో సందేహం లేదు. ఇంకొక వైపు జిల్లాలలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు పత్తి కొనుగోళ్లలో రైతాంగం మోసానికి గురవుతున్నారు.
వీళ్ళు కొనక రకరకాల ఇబ్బందులు పెట్టి గ్రేడ్ల సాకుతో ఇబ్బందులు పెడితే తప్పని పరిస్థితుల్లో బయట దళారులకు అమ్ముకోవాల్సిన బాధ తప్పడం లేదు. రైతాంగానికి 5,000కి అమ్ముకునే దుస్థితికి వచ్చింది. ఓవైపు వరి ధాన్యం కూడా 1,500, 1,600, 1,800కి ఎక్కువ మంది రైతులు అమ్ముకుంటున్నారు. కావాలని చెప్పి ప్రభుత్వం ఐకేపీ సెంటర్లలో, కొనుగోలు కేంద్రాలలో సరిగా కొనకపోవడము, ఇక్కడ మాయిశ్చర్ పేరు మీద రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడము, వచ్చి నెలల తరబడి ఇక్కడ కూర్చోలేమని, ఇక్కడ కూర్చున్నా తీసుకుంటే ప్రభుత్వం నుంచి పైసలు వస్తాయని నమ్మకం లేదని చెప్పి రైతాంగం తప్పని పరిస్థితుల్లో దళారులను ఆశ్రయిస్తున్నారు.